వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. చేయవలసిన విషయం ఏంటంటే సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు వీళ్ళిద్దరితో పాటు సాక్షి ఛానల్ యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖున అయ్యింది, అంటే ఈ రోజు 9వ తారీఖు. ఈ 3 రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు. అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్. ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నారు కదా, మరి అక్క చెల్లెళ్ళు అంటే అదేనా విషయము? ఈ అక్క చెల్లెళ్ళందరినీ వేషీలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము. అది మేము అనుకోవడం అసమర్థతలండి. ఎందుకంటే తల్లిని చెల్లినే మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు. మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము. సాక్షి ఛానల్కి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదండి. మనం వాళ్ళ అధికారంలో ఉండగా గతంలో చూసాం. కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం. అదేవిధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సీఎం అయినటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భువనేశ్వరి గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం. ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ 175 అన్న వాళ్ళని 11 అనే 2 అక్షరాల నెంబర్కి వాళ్ళు తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు. మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే వీళ్ళకంటే చాలా మంచి వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి కనీసం పక్క దేశం మీద ప్రేమ లేకపోయినా వారి దేశం మీదన్నా వారికి ప్రేమ ఉంది, వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంది. కానీ మన మీద, మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈరోజు వేశ్యలు అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్ భారతదేశానికే చాలా సిగ్గుచేటైన విషయం. ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వం తరపున మేమందరం ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో గల పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. గత 6వ తారీఖున జరిగిన అమరావతి వేశ్య రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు. మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడడం జరుగుతుంది. మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి. మీరు 5 సంవత్సరాల్లో చేసిన భాగవతం అంతా మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు. ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు చూసుకోండి. కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం, ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాకు సత్తా లేక మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి. మా బాబు గారు ఉన్నారంటే వారు మహిళల్ని ఎంతగానో వాళ్ళు మర్యాదిస్తారు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు. ఆ విధంగా మేము ఏదైనా కూడా మేము ఆలోచించి ముందుకు అడుగు వేస్తాం.